పాయకరాపేట వెళ్ళే మార్గంలో ఈ తార్చెట్లపాలెంలో మేము అత్యధికంగా సుమారు ఒక 15 నుంచి 20,000 మంది మాకు ఓటు బ్యాంక్ కూడా ఉంది. మీరు కూడా చాలా గౌరవంగా సాదరంగా ఆహ్వానించారు. మీరు ఇంతవరకు మీ జాతికి భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నారు? మాకు ఏకాక లక్ష్యం 2 లక్షలండి. తెలగ జాతి మొత్తం ఒకే కూడా కిందకు వచ్చింది. అది లక్ష్యం పూర్తయింది. రెండోది బీసీ రిజర్వేషన్. ఇది ఎటువంటి పరిస్థితుల్లో కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ మేనిఫెస్టోలో కంపల్సరీ పెట్టాలి. లేని పక్షంలో మా సత్తా ఏంటో తర్వాత ఎలక్షన్ చూపిస్తాం. రాజకీయ పార్టీలకి ఏదైనా మీరు హెచ్చరిస్తున్నారు? రాజకీయ పార్టీలకి ఏదైనా హెచ్చరిస్తున్నారు? ఒకటే హెచ్చరిస్తామండి, ఉత్తరాంధ్రలో మా సంఖ్య, మా ఓటింగ్ చాలా బలంగా ఉంది. మాకు గెలిచే సంఖ్య లేకపోయినా ఏ రాజకీయ పార్టీనైనా ఓడించే సంఖ్య మాకుంది. కనిపించాలి అక్కడ. అందరికీ నమస్కారం. నా పేరు పల్లంట్ల వెంకటరామారావు పీవీఆర్. ఈరోజు ఉత్తరాంధ్రలో తెలగ కులస్తులు సుమారు 10 లక్షల మంది ఓటింగ్ పరంగా ఉన్నారు. వీరు 100కి 90% ప్రజలు కూడా దారిద్ర్యకు దిగులు ఉన్నారు. చాలా ఇబ్బందులు పడుతూ ఉత్తరాంధ్ర నుంచి సుమారు 30 లక్షల మంది వరకు కూడా వలస వెళ్ళిపోయారు. వీరు వివిధ ప్రాంతాల్లో, దేశంలో, రాష్ట్రంలో వివిధ ప్రాంతంలో స్థిరపడ్డారు. అలాగే మా పిల్లలకి 100కి 95 మార్కులు వచ్చినా సరే ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. అలాగే నిరుద్యోగులు ఎంత టాలెంట్ చూపించినా సరే ఉద్యోగం రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరు పాపం మనస్తాపాలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యల ఫలితంగా తల్లుల కడుపు కోత నుంచి వచ్చిందే ఈ యొక్క పాదయాత్ర, తెలగ జాతి ఆత్మగౌరవ యాత్రగా దీనికి మేము నామకరణం చేశాం. ఎందుకంటే పిల్లలు పాపం ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కావున మాకు 1962 వరకు కూడా మేము బీసీ రిజర్వేషన్లు ఉండేవాళ్ళం. ఆ తర్వాత దాన్ని బీసీ నుంచి ఓసీకి మార్చారు. అప్పటి నుంచే మా పతనం మొదలైందని చెప్పి మేము భావిస్తున్నాం. అందువలన అన్ని రాజకీయ పార్టీలు కూడా రాబోయే ఎలక్షన్లో మా యొక్క బీసీ రిజర్వేషన్ని తమ యొక్క మేనిఫెస్టోలు పెట్టేదా మా మనోభావాలని ఏ పార్టీ అయితే గౌరవిస్తుందో మేము కూడా ఆ పార్టీని గౌరవించుకుంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మా యొక్క హక్కుల నిమిత్తం మేము ఈ నెల 25వ తేదీన భారీ బహిరంగ సభను మేము ఒక ప్రణాళిక సిద్ధం చేశాం. ఈ పాదయాత్ర ఇచ్చాపురం నుంచి పాయకరాపేట వరకు అయిపోయిన అనంతరం ఈ నెల 25 ఆదివారం నాడు విజయనగరం జిల్లాలో ఉన్న పోస్ట్పేట మండలం హైవే పక్కన ఈ యొక్క సభ సుమారు 3 లక్షల మందితో కూడా ఈ సభను మేము ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా యొక్క మనోభావాన్ని గౌరవించే విధంగా రాజకీయ పార్టీలు కూడా ప్రవర్తించాలి. మేము ఈ బహిరంగ సభ ద్వారా ఒకటే హెచ్చరిద్దాం అనుకున్నాం. మాకు ఈ ఉత్తరాంధ్రలో గెలిచే సంఖ్య లేకపోయినా ఓడించే సంఖ్య ఉందని చెప్పి రాజకీయ పార్టీలు తెలుసుకునే విధంగా మా బహిరంగ సభ ఉంటుంది. అలాగే మా రాష్ట్రంలో నలుమూలల నుంచి కూడా మా యొక్క బహిరంగ సభకి మా జాతీయులు వస్తున్నారు. అలాగే నలుమూలల నుంచి సుమారు 30 లక్షల మంది కూడా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి మా హక్కుని ఇటువంటి పరిస్థితులు కూడా అన్ని రాజకీయ పార్టీలు గౌరవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్, జై తెలంగాణ.